కేజ్రీవాల్కి ఈ కౌంటింగ్ దాకా నిద్ర పట్టకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఖాయమే. అదే సమయంలో నెక్ టు నెక్ సిచ్యుయేషన్ దగ్గరలోకి బీజేపీ వచ్చింది అన్నటువంటి అంచనాలు ఉన్నాయి తప్పించి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న అంచనాలు ఈ దఫా దాదాపుగా 7-8 10 వేసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో చూసుకుంటే అన్నిట్లో కూడా నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఒక్క దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది. మిగతా అన్నిట్లో కూడా భారతీయ జనతా పార్టీని ఘన విజయం సాధించబోతుంది. 70 స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలోకి వస్తారు. మ్యాక్సిమం 100కి 90% ఛానళ్ళ అంచనా ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నారు. బట్ ఇట్లాంటివన్నీ నమ్మము. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ పోల్స్ కావు, డ్రామాలు. ఛత్తీస్గఢ్ లాంటి చోట్ల ఫెయిల్ అయింది, అక్కడ బీజేపీ ఓడిపోతుందంటే బీజేపీ గెలిచింది. అదేవిధంగా ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ ఓడిపోతుందంటే బీజేపీ గెలిచింది. అట్లాగే ఇక్కడ కూడా ఢిల్లీలో బీజేపీ గెలుస్తుందంటే అది ఓడిపోతుంది, మేము గెలుస్తామన్నటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి కేజ్రీవాల్ది.